చూడండి సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. రెండవదిగా ఎవరు దీవించబడతారు? నమ్మకమైన వాడికి దీవెనలు మెండుగా కలుగును. రెండవదిగా ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తారు, ఎవరిని దేవుడు బలపరుస్తాడు, ఎవరిని దేవుడు దీవించి తన కొరకు సాక్షిగా నిలబెట్టుకుంటాడంటే దేవుని దగ్గర ఏం కలిగిన వాడట? నమ్మకమైన వాడు. ఎవరట? రెండు నమ్మకాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, మనం దేవుణ్ణి నమ్మటం. రెండు, దేవుడు మనల్ని నమ్మటం. ఒకటి, దేవుణ్ణి మనం నమ్మటం. రెండు, మనల్ని దేవుణ్ణి నమ్మటం. దగ్గరగానే ఉంటాయి కానీ చాలా వేరి. దేవుణ్ణి మనం నమ్మటం అంటే ఇప్పుడు ఇందాకలే చెప్పా, భక్తిలో ఒక కోణమే దేవుడి మీద నమ్మకం. ఏ కష్టమైనా, ఏ శ్రమైనా, ఏ ఇబ్బంది అయినా, ఏ బాధ అయినా, ఏ పరిస్థితి అయినా నా ప్రభువే నా దిక్కు అనుకుని దేవుడి మీద ఆధారపడిపోతారు వీళ్ళు. అది దేవుడి మీద నమ్మకం. దేవుడు మనల్ని నమ్మటం వేరు. దేవుడు మనల్ని నమ్మటం అంటే నా పిల్లలు ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా వాళ్ళు నన్ను ఏం చేయరు? విడిచిపెట్టరు. ఏమండి, వాళ్ళు ఎంత శ్రమరాని, వాళ్ళు ఎంత ఇరుకురాని, వాళ్ళు ఎంత కష్టంలో కూర్చొని, వాళ్ళు ఎంత ఇబ్బందుల్లో పడి ఉన్నాయి, నా మాటను ఎప్పుడు కూడా వాళ్ళు ఏం చేయరు? జవదాటరు. నేను చెప్పిన దాన్ని ఎప్పుడు కూడా వాళ్ళు ఏమైపోరు? తప్పిపోరు. ఎవరి మీద నమ్మకం ఇది? ఎవరి మీద? మన మీద. ఎవరికి? దేవునికి నమ్మకం. ఈరోజు దేవుడు మనల్ని నమ్మి, ఏమంటే బైబిల్లో యోబు గారిని నమ్మి దేవుడు ఏమంటే సాతానుడితో ఛాలెంజ్ చేశాడట. ఎవరిని నమ్మి? యోబుని నమ్మి. ఏమంటే యోబు దేవుణ్ణి నమ్మడం కాదు ఇక్కడ, యోబునే దేవుణ్ణి నమ్మాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడట? అపవాదితో ఛాలెంజ్ చేశాడు. కాసుకోలు చూసుకోపో నా పిల్లలు ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా నన్ను ఎప్పుడు ఏం చేయడు? వాడు విడిచిపెట్టడు. వెళ్ళి ఏం చేసుకో, అది కావాలని కప్పు చెప్తున్నా, నువ్వేం చేస్తావు చెయ్యి అని చెప్పి సాతానికి ఏం చేశాడు? దేవుడు ఛాలెంజ్ చేశాడు. ఎవరి మీద నమ్మకంతో? యోబు మీద నమ్మకంతో. ఆ ఛాలెంజ్ లో యోబు నిలబడిపోయాడు. అదే ఛాలెంజ్ మన దగ్గరికి వస్తుంది. ఏమంటే ఒక అపవాది మనల్ని ఏ విషయాల్లో పడగొడతాడు? మొదటిగా అపవాది ఏ విషయాల్లో మనల్ని పడగొడతాడంటే, ఒకటి, ఆర్థికమైన ఇబ్బందులతో పడగొడతాడు. మొదటిగా ఏ ఇబ్బందులు పడగొడతాడట? ఆల్మోస్ట్ ఎక్కడ అందరూ పడిపోతారు. రెండు, శారీరక ఇబ్బందులతో బాధపడతాడు, అంటే అనారోగ్యాలు. రెండోది ఎక్కడ కొడతాడట? శారీరక ఇబ్బందులు అంటే అనారోగ్యం కలగజేస్తాడు. మూడు, కుటుంబ సమస్యలు. ఇంతే, ఇంతకు మించి అపవాది ఏ రకమైన ఇబ్బందులు పెట్టడండి. ఈ మూడు విషయాలను మిమ్మల్ని బాధపెడతాడు. ఒకటి, ఆర్థికపరమైన ఇబ్బంది. రెండు, శారీరకమైన ఇబ్బంది. మూడు, ఏమంటే కుటుంబ సమస్యలు. ఈ మూడు విషయాలను అపవాది కొట్టేస్తారు మనల్ని. ఈ మూడు విషయాల్లోనే. మిగతా ఇవేవి కూడా పెద్ద ఇబ్బందులు కాదు. భయంకరమైన ఇబ్బందులు ఏమనంటే ఈ మూడు ఇబ్బందులే. ఎక్కడ కొట్టేస్తాడు? యోబు కూడా ఈ మూడు విషయాలను కొట్టాడు. మొదటిగా తనకు కలిగినటువంటి ఆస్తి మొత్తాన్ని తీయించాడు. రెండవదిగా ఏంటట? తన ఒంట్లో ఉన్నటువంటి ఆరోగ్యం మొత్తాన్ని తీయించాడు. మూడవదిగా ఏమంటే తన భార్య కూడా తనని ఏం చేసేది? చేదరించుకొని చచ్చిపోడా బాబు ఇంత పడలేకపోతున్నాం అని చెప్పేసి భార్య కూడా వదిలేసి వెళ్ళిపోయింది. మూడు విషయాల్లోనే అపవాది ఈ మూడు విషయాలను మనల్ని ఏం చేస్తాడు? ఏమంటే దేవుడి దగ్గర ఛాలెంజ్ చేయించుకుంటాడు. ఏది? నువ్వు వాడికి బాగా ఆశీర్వదించావు కాబట్టి వాడిని ఏం చేస్తున్నాడు? స్తుతిస్తున్నాడు. ఆశీర్వాదం తీసి అంటాడు. ఏది? నీవు వాడు ఒంటి నిండా నువ్వు ఆరోగ్యం ఇచ్చావు, ఆరోగ్యం తీసి ఆ కష్టపడేటటువంటి బలం లేకుండా తీసే వాడిని స్తుతిస్తాడు. ఏదో చూద్దుగాని అంటాడు. వాడు కుటుంబంలో 24 గంటలు నెమ్మదుందయ్యా, వాడికి బయట ఎంత సమస్య ఉంది, ఇంట్లో కూర్చి రాగానే ఏం చేస్తాడు? పక్క నవ్వుకుంటున్నారు వాళ్ళు. ఇంట్లో నవ్వుని తీసే వాడు ఆరాధిస్తాడేమో, కనీసం నీ వైపు చూస్తాను చూద్దుగాని అంటాడు. దేవుడు కూడా ఆ మూడు విషయాలను యాక్సెప్ట్ చేశాడు యోబు విషయంలో. బట్ ఈ మూడు విషయాల్లో కూడా యోబు ఏం చేశాడు తెలిసిన? నిలబడ్డాడు. దేవుడు యోబుని ఏం చేశాడట? అందుకే అన్నాడు నమ్మకమైన వాడికి. నమ్మిన వాడికి అనట్లేదు అక్కడ. ఎవరికి అన్నాడంటే దేవుడు ఇక్కడ ఏమంటే నమ్మిన వాడికి అనట్లేదు అక్కడ, నమ్మకమైన వాడికి.
అంటే దేవుడు ఒకవేళ నమ్మే పరిస్థితి నీ దగ్గరికి వస్తే ఏమంటే, ఒకవేళ దేవుడు యోబు విషయంలో ఎలాగైతే అపవాదికి ఛాన్స్ ఇచ్చాడో నీ విషయం కూడా అట్లాంటి ఛాన్స్ ఇస్తే, నీ విషయంలో కూడా అట్లాంటి ఛాన్స్ ఇస్తే నిలబడతావా లేదా అని మనల్ని నమ్ముతాడట. అందుకే నమ్మకమైన వాడికి, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే వాడికి దేవుడు ఎవరికి దీవెనిస్తాడట? ఎవరికి ఇస్తాడు దేవుడు? నమ్మకమైన వాడికి. అంటే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్న వాడికి. యోబు నిలబెట్టుకున్నాడు. అందుకే దేవుడట యోబుకు మొదట కలిగిన దానంతటిగా రెండింతలుగా ఆశీర్వదించాడట. మొదట కలిగిన దానంతటి కంటే రెండింతలుగా, 2 రెట్లు ఎక్కువగా ఆశీర్వదించాడు. ఎందుకంటే యోబు దేవుడు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఈరోజు నువ్వు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నావా? ఆదివారం నాడు దేవుడు మాట్లాడతాడు. నేను దేవుడు దీవించాలనుకున్నాడు, దేవుడు నేను బలపరచాలనుకున్నాడు, దేవుడు నేను స్థిరపరచాలనుకున్నాడు, గొప్పగా నిన్ను దేవుడి హెచ్చించేస్తున్నాడు దేవుడు అంటాడు. సోమవారం ఇంటికి వెళ్ళి ఏమంటే, ఆదివారం ఇంటికి వెళ్తా సోమవారం నాడికి సమస్య వస్తుంది. దేవుడు ఏమో అలా మాట్లాడాడు, నా ఇంట్లో ఏమొచ్చి కూర్చుంది? సమస్య వచ్చి కూర్చుంది. నిజంగా దేవుడు నన్ను దీవించేవాడైతే సమస్య ఎందుకు ఎడతాడు నాకు అని చెప్పి వెంటనే దేవుడి మీద సనుక్కోవడం మొదలెడతావు, ప్రార్థన చేయడం మానేస్తావు వెంటనే. అంటే ఇప్పుడు దేవుడి మీద నమ్మకం ఏం చేసావు నువ్వు? దేవుడు నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఏం చేసావు నువ్వు? ఏం చేసుకున్నావు? గట్టిగా చెప్పాలా? ఇప్పుడు మనల్ని దీవిస్తాడా దేవుడు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీవిస్తాడు దేవుడు మనల్ని. రెండవదిగా ఎవరిని దీవిస్తాడు దేవుడు? ఎంత కష్టమైనా దేవుడు నీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నువ్వేం చేసినప్పుడు, నిలబెట్టుకున్నప్పుడు దేవుడు నేను దీవిస్తాడు. ఇక్కడ నమ్మిన వాడికి అని అనట్లేదు, నమ్మకమైన వాడికి అన్నాడు ఆయన. నమ్మిన వాడు వేరు, నమ్మకమైన వాడు వేరు. నమ్మిన వాడు అంటే ఆయన నమ్ముకోవడం, నమ్మకమైన వాడంటే ఆయన నమ్మకం వేరొకరి మీద పెట్టుకోవడం. ఆయన ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నాడు? ఒక దేవుడి పిల్లల మీదే. ఆయన దూతల మీద కూడా ఆయన నమ్మకం పెట్టుకోడు. ఎవరి మీద నమ్మకం పెట్టుకుంటాడంటే మన మీద మాత్రమే, నీ మీద మాత్రమే ఆయన తన నమ్మకం పెట్టుకుంటాడు. ఈ రోజు ఆ నమ్మకం నువ్వు నిలబెట్టుకుంటున్నావా? ఆ నమ్మకం నిలబెట్టుకుని దేవుడి కొరకు సజీవ సాక్షిగా ఉండడానికి ఇష్టపడుతున్నావా? నిలబడు, ఖచ్చితంగా దేవుడిని దీవిస్తాడు.